ఈరోజు రాజకీయాలు ఎంత దారుణంగా దిగజారిపోయాయి అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో అయినా అటేపు ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా మాటలు తూటాలు చాలా హీనంగా తయారయ్యాయి. ఇదివరకు ఎట్లా ఉండేదంటే సబ్జెక్ట్ పరంగా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, అది కాదని ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం, లేదు మేము ఇచ్చేసామని వాళ్ళు చెప్పడం, దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్టెన్స్ ఉండేది రాజకీయాల్లో. ఒక అధికార పార్టీ వచ్చి మేము ఇచ్చేసామంటే ప్రతిపక్ష పార్టీ దాన్ని చెక్ చేసుకుని ట్రాన్స్పరెన్సీ చూసుకుని అవునవును వాళ్ళు చేశారని ఒప్పుకునేవాళ్ళు. లేకపోతే ఇది అధికార పార్టీ తప్పు చేసిందని అవతల ఉన్న ప్రతిపక్ష పార్టీలు చెప్తే ప్రతిపక్ష పార్టీలు చెప్పింది అవునా కాదా అని చెక్ చేసుకుని వాళ్ళు ఒప్పుకొని సరి చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా బుకాయించేవాళ్ళు. ఆ బుకాయించే స్టేజ్ నుంచి ఈరోజు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు బూతులు తిట్టుకోవటం, అరుచుకోవటం, సంబంధం లేని మాటలు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఇట్లా రకరకాల అంశాలుగా మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ షర్మిల ఎంట్రీతో ఈ మాటల తూటాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాయి. ఇప్పుడు వ్యవహారం అంతా కూడా షర్మిల వర్సెస్ రోజాగా మారింది. అట్లా ఎందుకు మారింది, షర్మిల ఏమన్నారు రోజాని, దానికి రోజా ఎటువంటి రిటాలియేషన్ ఇచ్చారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వైఎస్ షర్మిల నగర నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. నగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు, ఆర్కే రోజా. సో ఆ నియోజకవర్గంలో పర్యటన చేసినప్పుడు ఆబ్వియస్లీ అధికార పార్టీతో పాటు అధికార పార్టీకి ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే మీద ఎవరైనా సరే మాటల దాడి చేయాల్సిందే, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాల్సిందే, అది ప్రథమ కర్తవ్యం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజా మీద మండిపడ్డారు, వైసీపీ మీద కూడా మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రోజా మీద, వైసీపీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో ఆమె విరుచుకుపడ్డారు. తాను రాజశేఖర రెడ్డి బిడ్డని కాబట్టి బాపట్ల నుంచి అవతలకి అడుగు పెట్టనిచ్చామని కొందరు వైసీపీ నేతలు అంటున్నారని షర్మిల అన్నారు. రీసెంట్గా బాపట్లకు సంబంధించినటువంటి నాయకులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ ఇట్లా మాట్లాడారు, షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి మా ఊరు దాటిందని. అది మాట్లాడడం చాలా తప్పు అనేటువంటి అంశం. ఆమె ఏదైనా తప్పుగా మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకోవాలి, కానీ అంటే రేపు షర్మిల కాకుండా వేరే వాళ్ళు వస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ మీద దాడులు చేస్తారు వీళ్ళు. ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీకి కానీ ఏ పార్టీకైనా తగదు అటువంటి వ్యాఖ్యలు. సో వారి సవాల్ని స్వీకరిస్తున్నట్టుగా ఆమె వ్యాఖ్యానించడం ఇక్కడ కొసమెరుపు. ఎవరైతే అట్లా వ్యాఖ్యలు చేశారో వాళ్ళ సవాల్ నేను స్వీకరిస్తున్నా, కాసేపు నేను రాజశేఖర రెడ్డి కూతురు కాదనుకోండి, ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు మీరు నన్ను అంటూ ఆమె పరుష పదజాలంతో మాట్లాడారు. ఎంతమంది వస్తారో రండి చూసుకుందామని వారు దమ్మేంటో చూపించాలని సవాల్ విసిరారు. ఈమె సవాల్ విసరడం ఒక రకంగా కరెక్టే, కానీ ఆమె కూడా వాళ్ళ భాషలో సమాధానం చెప్పకుండా, అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మనుషుల మీద దాడులు చేస్తారా అని ప్రశ్నించి నేరుగా లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుండేది ఈవిడ కూడా. సో స్థానిక ఎమ్మెల్యే రోజా మీద ఫైర్ అయ్యారు. రోజమ్మ అంటూ ఆమెను సంబోధిస్తూ నోరుంది కదా పారేసుకోవద్దని హితవు పలికారు. దానికి సమాధానంగా రోజా గారు చాలా స్ట్రాంగ్గా ప్రెస్ మీట్ పెట్టి షర్మిల ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చెల్లెని కూడా మేము ఊరుకోము, మేము కూడా అంతే పరుష పదజాలంతో మాట్లాడతాము అంటూ ఆమె రిటాలియేషన్ ఇచ్చారు.